తాత్యాసాహెబ్ నుల్కర్ కథ కేవలం ఒక చమత్కారం కాదు, అది ఒక పరిపూర్ణమైన ఆధ్యాత్మిక పాఠం. ఈరోజు దానికి సంబంధించిన వివరాలను సాయి అమృత పలుకుల్లో విని తరిద్దాం. తాత్యాసాహెబ్ నుల్కర్ పండరీపురంలో సబ్ జడ్జిగా పనిచేస్తూ ఉండగా అక్కడ పండరీ విఠలన ఆలయానికి సంబంధించిన హారతి హక్కుల కేసు ఒకటి అతని వద్దకు వచ్చింది. నీతి నిజాయితీని రెండు కళ్ళుగా భావించే నూల్కర్ ఎటువంటి ఒత్తిడికి లొంగక ఆ కేసుకు సంబంధించి న్యాయబద్ధమైన తీర్పునే చెప్పాడు. సంచలనాత్మకమైన ఆ కేసు పూర్తయిన తర్వాత సెలవుపై షిరిడీకి బయలుదేరి వెళ్ళాడు. అతన్ని చూడగానే బాబా, తాత్యాబా వచ్చావా, బాగుంది, కానీ మరి ఎన్ని రోజులుంటున్నావు ఇక్కడ అని అడిగారు. దానికి నూల్కర్ వినయంగా, బాబా, నాకిక ఎక్కడికి వెళ్ళాలని లేదు, దయచేసి నన్ను ఇక షిరిడీలోనే ఉండిపోనివ్వండి. కోర్టులో పాండురంగ ఆలయానికి సంబంధించిన కేసుకు ఒకదానికి తీర్పు చెప్పి వస్తున్నా. మళ్ళీ మామూలు మనుషుల కక్ష కార్పణ్యాల కేసుల గొడవలపై తీర్పు రాసేందుకు నన్ను కలం పట్టుకొనివ్వక ఆ దైవ సంబంధమైన తీర్పే నా చివరి తీర్పుగా ఉండనివ్వండి అని ప్రార్థించాడు. అలాగే కానివ్వు అన్నారు బాబా నవ్వుతూ. నూల్కర్ పదవి విరమణ చేసి ఆపై షిరిడీలోనే ఉండిపోయాడు. ఈ సంఘటన ద్వారా మనం కొన్ని విషయాల్ని గ్రహించవచ్చు. అవేమిటి ఇప్పుడు చూద్దాం. నూల్కర్ ఒక జడ్జిగా ఉండి కూడా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని పండరీపురం ఆలయ కేసులో నిష్పక్షపాతంగా న్యాయబద్ధమైన తీర్పు చెప్పాడు. ధర్మో రక్షతి రక్షితః అన్నట్లు ధర్మాన్ని మనం కాపాడితే మనల్ని కాపాడుతుందన్న మాటకు ఇది నిదర్శనం. మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే దైవానుగ్రహం దానంతటదే లభిస్తుంది. నూల్కర్ అంత పెద్ద పదవిలో ఉన్నప్పటికీ లౌకిక వాదోపవాదాల కంటే, మనుషుల గొడవల కంటే దైవచింతన గొప్పదని గ్రహించాడు. ఇదే నా చివరి తీర్పు అని ఆయన అనుకోవడం సంసార బంధాల పట్ల, పదవుల పట్ల నూల్కర్కి వచ్చిన వైరాగ్యాన్ని సూచిస్తుంది. జీవితంలో ఎప్పుడు ఆగాలో తెలియడం చాలా ముఖ్యం. ఇక నూల్కర్, బాబా, నాకిక ఎక్కడికి వెళ్ళాలని లేదు, దయచేసి నన్ను ఇక షిరిడీలోనే ఉండిపోనివ్వండి అని అడగడం ఆయన శరణాగతికి నిదర్శనం. మన కష్ట సుఖాలను, భవిష్యత్తును గురువు పాదాల దగ్గర పెట్టి నీ ఇష్టమని వదిలేస్తే గురువు మన బాధ్యతను పూర్తిగా తీసుకుంటారని ఈ కథ చెబుతుంది. ఇక నూల్కర్ తన చివరి పనిని, అంటే చివరి తీర్పుని ఆ దేవుడికి అంకితం చేయాలనుకున్నారు. మన జీవితంలో చేసే పనులను దైవ కార్యాలుగా భావించి చేస్తే ఆ కర్మల తాలూకు పాపపుణ్యాలు మనకు అంటవని భగవద్గీతలో చెప్పిన సారాంశం ఇక్కడ కనిపిస్తుంది. చూశారుగా, అధికారం, హోదా ఎంత ఉన్నా మనసుకు నిజమైన ప్రశాంతత సాయి పాదాల చెంతనే దొరుకుతుందనడానికి నూల్కర్ జీవితమే ఒక ఉదాహరణ. మనం కూడా మన పనుల్ని నిజాయితీగా చేస్తూ ఆ ఫలితాన్ని బాబాకు వదిలేద్దాం. జై సాయిరామ్.